నమో గురుభ్యః. మనము మన తైత్తిరీయ ఉపనిషత్తు చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు భృగువల్లిలో ఉన్నాము. మనకు శిక్షావల్లిలో కొంచెం ఫౌండేషనల్ కోర్స్ లాగా నేర్పించి, తర్వాత ఆనందవల్లిలో ఆనందం బ్రహ్మ ఏదున్నదో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో, అదసలు ఎక్కడ ఉన్నది అని నేర్పిస్తూ వచ్చారు. దాంతో అసలు ఉపదేశం పూర్తయింది. అయితే కానీ దాన్ని యాక్చువల్‌గా ఎట్లా సాధించాలి? ఆ చెప్తూ ఉన్న బ్రహ్మోపదేశాన్ని ఎట్లా విచారించి అందులోని తత్వాన్ని పట్టుకోవాలి అన్నది ఇంకా కొంచెం మిగిలింది చెప్పవలసి ఉన్నది గాబట్టి, మన ఉపనిషత్తిప్పుడు మూడో వల్లి భృగువల్లి మొదలుబెట్టింది. అందులో మనము పోయిన వారం చూసుకుంటూ వచ్చాము. భృగువు అని ఒక శిష్యుడున్నాడు. పుత్రుడు. వరుణుడికి ఆయన కొడుకు. ఆయనేం చేశాడంటే తన తండ్రి దగ్గరికొచ్చి బ్రహ్మం గురించి చెప్పమని అడిగాడు. ఆయన చెప్పాడు. వాళ్ళ నాన్న గురువై చెప్తూ వచ్చాడు. అన్నం, ప్రాణం, చక్షుః, శ్రోత్రం, మనః, వాచం అని చెప్పి దేని వల్లనైతే ఈ భూతాలన్నీ, ప్రాణులన్నీ జన్మిస్తూ ఉన్నాయో, దేని వల్లనైతే ఈ జన్మించినవన్నీ జీవిస్తూ ఉన్నాయో, దేని వల్లనైతే మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయో, ఎందులో కలిసిపోతూ ఉన్నాయో దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకోవాలన్న ఇచ్ఛతో ఉండు. విజిజ్ఞాసస్వ అని చెప్పాడు. ఎందుకు అంటే అది బ్రహ్మము అని చెప్పాడు. ఆ బ్రహ్మాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? బ్రహ్మం అంటే అన్ని రూపాల్లో ఉంటుంది. ఎన్నో రూపాలుగా ఉంటుంది బ్రహ్మము. ఈ రూపాలన్నీ గూడా ఎక్కడి నుంచొచ్చాయో, ఎక్కడుంటాయో, ఎందులోకి వెళ్ళిపోతాయో అది బ్రహ్మము. దాన్ని తెలుసుకోవాలని కోరుకో. అది బ్రహ్మము అని ఆయన చెప్పాడు. ఇంత మాత్రం విని మన భృగువు ఇంక తపస్సు తపించాడాయన. ఇంక తపస్సు తపించాడు. ఇంక తపస్సు తపిస్తూ, తపిస్తూ ఆయన తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అని మనము మొదటి అనువాకలో ఉన్న మంత్రాన్ని పోయిన వారం చూసుకున్నాము. ఇందులో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటేమి అంటే తపస్సు, ఒకటి గురువు. మనకు 2 కావాలి. మనము ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్న సమయంలో ఒక గురువు గావాలి. మనలో ఆ తపస్సుండాలి. మనము తపించాలి. గురువుగారు మనకు ఉపదేశం చెయ్యాలి. 2 ఉండాలి. గురువుగారు ఉపదేశం చేస్తాడు. నేను దాని గురించి తపించను. లేదా నేనెంతో తపిస్తాను. కానీ చెప్పేందుకు గురువు లేడు అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మిస్ అయిందంటే చాలా కష్టమవుతుంది మనకు ఆత్మ గురించిన జ్ఞానం కలగడానికి. మనకు అర్థిత్వం ఉన్నది, సామర్థ్యం ఉన్నది అన్నంత మాత్రాన సరిపోదు. మనము అర్థిస్తున్నాము, కోరుకుంటున్నాము. తెలుసుకునే సామర్థ్యం ఉన్నది. కానీ మాత్రం అందుకోసం తపించట్లేదు. అందుకోసం సాధన చెయ్యట్లేదు అంటే మాత్రం పనికిరాదు. ఆ విషయం పని చెయ్యదు. గురువుగారు ఎంత ఉపదేశం చేసినా సరే. అందుకే ఇక్కడ 2 విషయాలున్నాయి గాబట్టి, ఒకటి తపస్సు, ఒకటి గురువు అని 2 ఉన్నాయి గాబట్టి, వీటి గురించి ఒకసారి మనము చూసుకుంటూ వెళ్దాము. తపస్సు 2 రకాలుగా ఉంటుంది. మన తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్తున్నదిక్కడ అంటే, తపస్సు 2 రకాలుగా ఉంటుంది. ఇంక ఈ మొత్తము మిగిలిన వల్లి అంతా గూడా ఇందులో ఉన్న మిగిలిన అనువాకాలు, అందులోని మంత్రాలన్నీ గూడా తపస్సుని గురించే చెప్తూ వస్తాయి. తపస్సు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యమైన తపస్సు, ఒకటి ఆంతరంగికమైన తపస్సు. బాహ్యమైన తపస్సు దేహంతో చేస్తాము. ఈ దేహం ఏదున్నదో స్థూల దేహము, ఇది కర్మోపాధి. కర్మల కోసం ఉన్న ఉపాధి ఈ స్థూలమైన దేహము. దీన్ని పెట్టుకుని మనం ఏం చెయ్యొచ్చు అంటే తపించొచ్చు. ఎట్లా?
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలని ఏ 5 పద్ధతులున్నాయో వాటితో మనసేంద్రియాల్ని మనము నియంత్రించడం ఏదున్నదో దాని పేరు తపస్సు. తపించడము. వాటిని తపింపచేయడము, ఎండగట్టేయడము. ఇంద్రియాల్ని ఎండగట్టేయడం అని అర్థం. ఇది బాహ్యంగా చెయ్యాలి. ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే ఆచరణ ద్వారా జరుగుతుంది. ఆచరిస్తూ ఉంటే ఆచరణ దేనికోసము అంటే ఇంద్రియాల్ని ఎండగట్టడం కోసం. యమనియమాలన్నీ బెట్టుకుని ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలతో ఇంద్రియాల్ని వెనక్కి తిప్పడమన్న తపస్సేదున్నదో దాని పేరు ఆచరించడము. ఆచరణ. దానికే ఇంకొక పేరు సాధన. దీని గురించే ఇక్కడ మనకు ఈ వల్లిలో చెప్తూ వస్తూ ఉంటుంది మనకి ఉపనిషత్తు. ఇది ఏదైతే స్థూల దేహమున్నదో ఇది రక్తమాంసాలతో, ఎముకలతో వాటితో నిండి ఉంటుంది. మలమూత్రాలతో కూడి ఉంటుంది. కర్మలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అశుద్ధంగా ఉంటుంది. ఇటువంటి అశుచి అయిన రక్తమాంసాలతో, మలమూత్రాలతో నిండి ఉన్న స్థూల దేహమేదున్నదో, ఆ ఉపాధి ఎక్కడి నుంచొస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఇక్కడ వరుణుడు భృగువుకు పిత, తండ్రి. తల్లిదండ్రుల నుంచి ఇటువంటి స్థూల దేహమొస్తుంది. దాన్నే పెట్టుకుని తపించవలసి ఉంటుంది. ఈ విధంగా తపిస్తే అంటే సాధన చేస్తే, అంటే ఆచరిస్తే ఏ విధంగా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారో ఆ విధంగా కర్మల్ని చెయ్యడమే ఆచరణ. దాని పేరే సాధన. అట్లా చేస్తే కలిగే లాభమేమి? ఈ తపస్సు బాహ్య తపస్సు వల్ల మనకు కలిగే లాభమేమి అంటే వైరాగ్యం కలుగుతుంది. ఈ తపస్సు మనం బైపాస్ చేయడానికి, మానుకోవడానికి, తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ స్థూల శరీరాన్ని పెట్టుకుని మనము ఇంద్రియాలని ఎండగట్టేయడము తప్పనిసరిగా చెయ్యాలి. అదే తల్లిదండ్రులిచ్చిన అదే ఉపాధిని బెట్టుకుని మనము ఆ ఇంద్రియాల్ని, ఆ దేహాన్ని కృశింపచెయ్యాలి, తపింపచెయ్యాలి, వాటిని ఎండగట్టేయాలి, విషయాలకు దూరంగా ఉంచాలి. కన్నన్న ఇంద్రియానికి దృశ్యమన్న విషయమో, చెవన్న ఇంద్రియానికి శబ్దమన్న విషయమో, ఈ రకంగా ప్రతి ఇంద్రియానికి దాని విషయం ఉంటుంది. ఆ విషయాలు ఆ ఇంద్రియాలకు అందకుండా వాటిని కంట్రోల్ చెయ్యాలి. ఆ రకంగా చేసే తపస్సు. దాన్ని సాధన అన్నా అదే, ఆచరణమన్నా అదే. ఆ తర్వాత రెండో రకం తపస్సుంటుంది. ఈ తపస్సు జ్ఞానదేహంతో కూడి ఉంటుంది. జ్ఞానదేహంతో చేసే తపస్సేదున్నదో, జ్ఞానంతో చేసే తపస్సేదున్నదో దాని పేరు కూడా తపస్సే. అయితే అది ఆంతరంగికమైన తపస్సు. యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాల వరకు బాహ్యమైన తపస్సయిపోగానే ఆంతరంగికమైన తపస్సు ఇంక ధారణ, ధ్యానము, సమాధి అని అక్కడ మొదలవుతుంది. అదంతా లోపల జరుగుతుంది. ఇంక బాహ్యంగా బయటేముండదు. అంతా లోపలుంటుంది. లోపలంతా జ్ఞానంతో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండో రకమైన దేహము మనకున్నదేమి అంటే జ్ఞాన దేహము. అది జ్ఞానోపాధి. ఈ జ్ఞాన ఉపాధి తల్లిదండ్రులివ్వరు. తల్లిదండ్రులు కేవలము రక్తము, మాంసము, మలము, మూత్రము వాటితోటి నిండి ఉన్న ఎముకల గుట్ట ఏదున్నదో తోలు కప్పుకుని దాన్ని మాత్రమే తల్లిదండ్రులిస్తారు. దాన్ని బెట్టి దాన్నే కృశింపచేయాలి మనము. అయితే ఈ రెండో దేహమేదున్నదో ఆ రెండో జన్మ గురువులిస్తారు. జ్ఞానము వాళ్ళిస్తారు. కాబట్టి జ్ఞానమన్న దేహము, జ్ఞాన విగ్రహము, జ్ఞాన శరీరమన్నది ఏదున్నదో ఆ ఉపాధి లోపల కలుగుతుంది. గురువుల వల్ల కలుగుతుంది. దానితో ఏం చేస్తామంటే మళ్ళీ తపస్సు చేస్తాము, తపిస్తాము. ఈసారి మనం ఏం చేస్తామంటే విచారణ. మనము యమనియమాదులతో స్థూల దేహాన్ని బెట్టుకుని చేసే తపస్సేమి అంటే ఆచరణ. ఇంద్రియాల్ని ఎండగట్టేయడం కోసం సాధన.
కానీ జ్ఞానదేహంతో లోపల పెరుగుతూ ఉన్న ఏ జ్ఞానదేహమున్నదో దాన్ని గురువులు చేస్తూ ఉన్న ఉపదేశం పెట్టుకుని ఆత్మ విచారణ చేస్తూ ఏ తపస్సు చేస్తామో దాని పేరు సమాధానం. బాహ్యంగా స్థూల దేహంతో చేసే దాని పేరు సాధన. ఆంతరంగికంగా జ్ఞానదేహంతో చేసేదేదున్నదో తపస్సు దాని పేరు సమాధానము. మనము సాధన చెయ్యాలి, సమాధానము చెయ్యాలి. ఈ సమాధానానికి ఇంకొక పేరు విచారణ అని చెప్పుకున్నాం గదా! కాబట్టి విచారణ అన్నా, సమాధానము అన్నా, ఆంతరంగికమైన తపస్సు అన్నా లోపల జ్ఞానదేహంతో జరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానదేహాన్ని గురువులిస్తారు మనకు. ఈ జ్ఞానదేహము గురువులిస్తూ ఉన్నదేదున్నదో దాన్ని కృశింపచెయ్యము. దాన్ని ఇంకా వృద్ధి చేస్తాము. తల్లిదండ్రులిచ్చే రక్తమాంసాలతో నిండి ఉన్న స్థూల దేహాన్ని దాన్నే బెట్టుకొని కృశింపజేస్తాము. గురువులిచ్చే జ్ఞానదేహాన్ని అదే జ్ఞానం బెట్టుకొని వృద్ధి చేస్తాము. మనం ఇటు సాధన చెయ్యాలి, అటు సమాధానం చెయ్యాలి. ఇటు ఆచరణ చెయ్యాలి, అటు విచారణ చెయ్యాలి. ఇటువైపు కర్మలతో దేహాన్ని, ఇంద్రియాల్ని కృశింపచేస్తూ, అటువైపు జ్ఞానంతో జ్ఞానదేహాన్ని వృద్ధి చెయ్యాలి. ఈ రకమైన తపస్సులుగా 2 తపస్సులుగా కనిపిస్తున్నదేదున్నదో దాన్ని మొత్తాన్ని కలిపి తపస్సని పిలుస్తాయి మన శాస్త్రాలు. ఇందులో ఏ ఒక్కటి గూడా మనము మానుకోవడానికి వీల్లేదు. ఏది తగ్గడానికి వీల్లేదు. బయట తపస్సు చేయవలసింది తప్పించాలి, తప్పించాలి. తప్పింపచేయాలి, ఎండగట్టేయాలి దేహేంద్రియాలని. లోపల తప్పించాలి, తప్పించాలి. విచారణతో వృద్ధి చేస్తూ ఉండాలి జ్ఞానదేహాన్ని. ఇప్పుడు మన భృగువుకున్న అదృష్టమేమి అంటే, ఈ రకంగా రక్తమాంసాలతో నిండి ఉన్న దేహాన్ని ఇచ్చిన గురువు తన తండ్రి వరుణుడు. కాక జ్ఞానదేహాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేసి జ్ఞానదేహాన్ని ప్రసాదించిన గురువు కూడా వరుణుడే. ఇక్కడ భృగువుకు తన స్థూల దేహాన్నిచ్చిన తండ్రే తనకు రెండో జన్మను, జ్ఞాన జన్మనిచ్చిన గురువు కూడా. అట్లానే ఇంకొక అదృష్టమేమి అంటే, మన వరుణుడికి తన దేహం నుంచి ఉద్భవించిన రక్తమాంసాలతో నిండిన స్థూల దేహంతో కూడి ఉన్న భృగువు ఎవరున్నాడో, ఆ భృగువే మళ్ళీ తనకు శిష్యుడై రెండో జన్మ అక్కడి నుంచే తన నుంచే పుచ్చుకున్నాడు. తన పుత్రుడు స్థూల దేహాన్ని పొంది తనకు పుత్రుడయ్యాడు. తర్వాత శిష్యుడై మళ్ళీ తనకు పుత్రుడయ్యాడు. జ్ఞానదేహాన్ని గూడా రెండో జన్మను గూడా తన నుంచే పుచ్చుకున్నాడు. ఇటువంటి అవకాశము అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకు మన ఉపనిషత్తుల్లో ఇదిగో ఇక్కడ తైత్రీయంలో చూపించారు. అక్కడ చాందోగ్యంలో కూడా శ్వేతకేతు ఉద్దాలకుల వారికి దేహపరంగా, స్థూల దేహపరంగా పుట్టిన పుత్రుడు కాక జ్ఞానదేహాన్ని గూడా పుచ్చుకుని ద్విజన్మ పొందాడు. మన శ్వేతకేతుకు అక్కడ ఉద్దాలకుడు స్థూల దేహాన్ని ఇచ్చిన తండ్రి కాక జ్ఞానదేహాన్ని, జ్ఞానజన్మనిచ్చిన గురువు కూడా. ఇట్లాంటి అవకాశం అక్కడక్కడ ఉంటుంది. ఎక్కువగా ఉండదు. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే కేవలము రక్తమాంసాలతో నిండిన దేహాన్ని మాత్రమే ఇవ్వడం ఒకటే గాకుండా, జ్ఞాన దేహాన్ని ఇవ్వడానికి గూడా, జ్ఞాన జన్మను ఇవ్వడానికి గూడా వాళ్లకు అంత శక్తి, ఆ సమర్థత ఉన్నా గూడా, వాళ్లకు పుట్టిన కేవలము స్థూల దేహాలు, వాటిలో ఈ జ్ఞానం గురించిన అర్థిత్వం గాని, తెలుసుకునే సామర్థ్యం గాని లేక, తమ సొంత బిడ్డలు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పగలిగిన అవకాశం ఉన్నా గూడా, వాళ్ళు చెప్పగలిగి ఉన్నా గూడా ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతే, అప్పుడు వాళ్ళేం జేస్తారు? తల్లిదండ్రులు గురువులు అవ్వచ్చు. జ్ఞానదేహాన్ని రెండో జన్మని ఇవ్వచ్చు. కానీ బిడ్డలు పుచ్చుకోకపోతే వాళ్ళు ఇంకెవరినైనా శిష్యుల్ని చూసుకుని, ఆ శిష్యులకి జ్ఞానోపదేశం చేస్తారు. రెండో జన్మ ఇస్తారు. అట్లానే బిడ్డలు గూడా ఒకవేళ తల్లిదండ్రుల నుంచి ఆ స్థూల దేహాన్ని పొందిన తర్వాత
కానీ ఆ తల్లిదండ్రులకంత వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి గాని, ఇద్దరికి గాని బ్రహ్మోపదేశం చేసే శక్తి లేకపోతే ఇంకప్పుడు ఆ సమర్థత వాళ్ళకి లేదు గాబట్టి, ఆ బిడ్డలేం జేస్తారు? రెండో జన్మ ఇవ్వగలిగిన గురువునెవరినైనా చూసుకొని వెళ్తారు. ఆ రకంగా ఈ 3 కాంబినేషన్స్‌లో ఏది ఉన్నా సరే మంచిది. ఇంక నాలుగో కాంబినేషన్ తల్లిదండ్రులు కేవలము స్థూల దేహాలను కంటారు. రక్తమాంసాలు, మలమూత్రాలు, ఎముకలు వాటితో కూడి ఉన్నదాన్ని. ఇంకంతే. జ్ఞానోపదేశం, ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశం చేసేందుకు వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు చేయలేరు. వాళ్ళకే తెలీదు. వాళ్ళు చెయ్యరు. చెయ్యలేరు. బిడ్డలు స్థూల దేహాలను పొందుతారు. వాటితోటే వాళ్ళు జీవితాలు నెట్టుకుంటూ వచ్చేస్తారు. తల్లిదండ్రులకంత శక్తి ఉన్నా లేకపోయినా వీళ్ళు మాత్రం నేర్చుకోరు. ఈ రకంగా తల్లిదండ్రులకు చెప్పే శక్తి, సామర్థ్యము అంత బ్రహ్మజ్ఞానము లేదు. బిడ్డలకు బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకునే బుద్ధి లేదు. ఆ రకంగా కేవలము స్థూలంగా రక్తమాంసాల నుంచి రక్తమాంసాలొచ్చి, మళ్ళీ అక్కడి నుంచి రక్తమాంసాలు, అక్కడి నుంచి రక్తమాంసాలు ఈ బస్తాలు మాత్రం బయటికొస్తూ ఉంటాయి. అట్లా తంతులాగా సాగుతుంది అంటే అది వ్యర్థమైన స్థితి. ఆ నాలుగోదేదున్నదో కేవలము ప్రాపంచికమైన విషయాల కోసమే పనికొచ్చే తోలు తిత్తులు, అందులో నుంచి వేరే తిత్తులు, అందులో నుంచి వేరే తిత్తులు ఓన్లీ గాలి లోపలికొస్తుంటుంది, బయటికెళ్తుంటుంది. అటువంటి పరిస్థితి చాలా శోచనీయము. కాక పైన ఉన్న మూడిట్లో ఏదైనా చాలా గొప్పది. కానీ అన్నింటికన్నా గొప్పది ఒకవేళ తల్లిదండ్రులే బిడ్డలకు ఉపదేశం చేయగలిగితే, బిడ్డలు ఉపదేశాన్ని అందుకోగలిగితే. ఎందుకదంత గొప్పది అంటే, వెంటే ఉండి నేర్పించొచ్చు. వెంటే ఉండి తల్లిదండ్రులు గురువులై బిడ్డలకు అన్నం పెడుతూ, లాలిస్తూ, నిద్రపుచ్చుతూ, ఆడుకుంటూ ఇవన్నీ నేర్పిస్తూ రావచ్చు. ఎంతటి అదృష్టము! ఎంతటి అదృష్టమో! శ్వేతకేతుని పెట్టుకుని మన ఉద్దాలకుల వారు, "అదిగో ఆ గింజ తీసుకునిరా, అదిగో నీళ్లు తీసుకునిరా, ఉప్పు తీసుకునిరా" అని ఇంట్లో ఉన్న వస్తువులే ఆటల్లాగా ఆడిపిస్తూ ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అది ఇంక చాలా గొప్ప విషయము. అంత అవకాశం లేపోతే కనీసం రెండోదో, మూడోదో పని చేస్తూ ఉంటుంది. ఇంక నాలుగోదైతే ఇంక అటువంటి జన్మలు వ్యర్థం. ఉండి ఉపయోగం లేదు. ఇవి కంటాయి, అవి పుడతాయి. ఇవి కంటాయి, అవి పుడతాయి. మళ్ళీ అవి కంటూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అంత మొత్తం అంతా అసత్ పదార్థాలు. సరే ఇంతకీ ఇక్కడ అటువంటి అసత్ కాదు, ఉన్నది సత్ కాబట్టి, మన భృగువు వరుణుడు చెప్పిన ఉపదేశాన్ని జాగ్రత్తగా విని వెళ్ళి, ఆయన తపిస్తున్నాడంటే మళ్ళీ 2 రకాల తపస్సులు ఆయన అసలు 2 రకాల తపస్సులు ఆయన మొదలుబెట్టాడు గాబట్టే ఈ ప్రశ్న వచ్చింది. ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఉన్నాడు. ప్రత్యాహారం వరకు చేశాడు. తర్వాత ఆయన అంతరంగము జ్ఞానానికి సిద్ధమై ఉన్నది గాబట్టే ఇప్పుడు మళ్ళీ తపించడానికి అంటే ఆలోచన, విచారణ చెయ్యడానికి వచ్చి కూర్చుని అడగవలసిన ప్రశ్నను అడిగాడు. ఇంక అక్కడి నుంచి గురువుగారు చెప్పిన దాన్ని ధారణ చేసి అంటే ధరించి, ధారణ అంటే ధరించాడు. ఎందుకు? ప్రత్యాహారం వరకు అయిపోయింది గదా! బాహ్య శౌచము. బాహ్య శౌచం ఎట్లా కలుగుతుంది? బాహ్య తపస్సుతో. అది చేసేసాడు కాబట్టి ప్రత్యాహారం వరకు వెనక్కి తిరిగాయి కాబట్టి ఇంద్రియాలన్నీ. ఇంకిప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు కూర్చొని ధరించాడు. వాళ్ళ నాన్న చెప్పిన ఈ బ్రహ్మోపదేశాన్ని ధరించాడు. ధారణ అయిపోయింది. దాన్ని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. తపిస్తున్నాడు. అదే పనిగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇంకా సమాధానం కావాలి ఆయనకి. సమాధాన స్థితి కావాలి. ఆయనకు ఇంక సంశయాలు లేకుండా విషయం పూర్తిగా అవగతం అవ్వాలి. అందుకోసము ఆయన ఇంకా తపిస్తున్నాడు. ఎంతవరకు తపిస్తాడు? సమాధానం అయ్యిందాక. సమాధి అయ్యిందాక ఎంతవరకైతే సమాధి స్థితి కలుగుతుందో, సమాధానం అవుతుందో, సమ్యకాధానము, ఆత్మస్థితిలో చేరడం అంతవరకు ఆయన తపిస్తాడు. కాబట్టి ఇప్పుడెక్కడున్నాడాయన? ధారణా ధ్యానం దగ్గరున్నాడు.
అన్న చోట మనకు మొదటి అనువాకలో మంత్రము, దాని భాష్యం కూడా పూర్తయ్యాయి. ఇంకా ఇక్కడి నుంచి ఆయన ఎట్లా తపిస్తున్నాడు ఏమి అని వాళ్ళ నాన్న చెప్పిన వాళ్ళ గురువుగారు చెప్పిన ఇదిగో ఈ బ్రహ్మోపదేశాన్ని పెట్టుకుని ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు. ఈ మాట అంటూ ఉన్నప్పుడు నాకు ఇంకొక ఆలోచన కలిగింది. వాళ్ళ నాన్నను ఆయన గురువుగా వరించాడు. అట్లానే వాళ్ళ కొడుకును వాళ్ళ నాన్న శిష్యుడిగా వరించాడు. ఈ రెండో జన్మ ఏదున్నదో అది ఒకళ్ళకొకళ్ళు కోరుకుని ఒకళ్ళనొకళ్ళు గురువుగా, శిష్యుడిగా వరించొచ్చు. మొదటి జన్మ ఏదున్నదో స్థూల జన్మ, దాన్ని కొత్తగా వరించడానికి ఏమి లేదు. అది అప్రయత్నంగా, యాదృచ్ఛికంగా, ప్రారబ్ధానుసారంగా కలిగే జన్మ. నేను ఏ ఇంట్లో ఎవరికి పుత్రుడిగా పుడతానో అని నేను నిర్ణయించుకొని రావడం కుదరదు. జరుగుతుందంతే. నేను చేసుకోలేను. ది చాయిస్ ఈస్ నాట్ విత్ మీ. కానీ మాత్రం రెండో జన్మ ఎత్తుతూ ఉన్న సమయంలో నేను గురువుని వరించొచ్చు. తండ్రి గావచ్చు, తల్లి గావచ్చు, అన్న గావచ్చు, కొడుకు గావచ్చు, స్నేహితుడు గావచ్చు, లేదా ఎవరైనా వేరే గురువులు ఎవరైనా కావచ్చు. నేను గురువుని సొంతంగా వరించొచ్చు. అంత అవకాశం ఉంటుంది. అట్లనే గురువులకు శిష్యులని చాలా జాగ్రత్తగా చూసుకుని, వాడికంత శక్తి ఉన్నదా? అంత సమర్థత ఉన్నదా? బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకోవడానికి అని ఉన్నది అంటే వాడికి జ్ఞానం ఉపదేశం చేస్తాను అని వాడిని శిష్యుడిగా వరించొచ్చు. ఈ రకమైన చాయిస్ ఉంటుందది. గొప్ప విషయము. రెండో జన్మలో మాత్రం. మొదటి జన్మలో ఏముండదు. ఎవరు నాకు అన్నగా, అక్కగా, అమ్మగా ఎట్లా పుడతారో ఏమో, నేనెక్కడ పుడతానో, నాకెవరుంటారో చెప్పడం కష్టం. కానీ రెండో జన్మ మాత్రము మనం చేసుకోవచ్చు. ఇంతకీ మనవాడు ఆ రకంగా గురువుని వరించాడు. గురువుగారు గూడా అనుగ్రహించి ఉపదేశం చేశాడు. ఇంకిన గూర్చొని తపించడం మొదలుపెట్టాడు. ధరించాడు ఆ విషయాన్ని అవధరించి, దాన్నిప్పుడు ధ్యానం చేస్తూ, విచారణ చేస్తూ ఉన్నాడు. సమాధానం కోసం ఆయన ప్రయత్నం, సాధన చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తూ ఉన్నాడు అంటే పంచకోశాలు దాటుతూ ఉన్నాడు. పంచకోశాలున్నాయి గదా! మనకు పంచ ఆత్మలు. అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ, మనోమయ ఆత్మ, జ్ఞానమయ ఆత్మ, ఆనందమయ ఆత్మ అని ఉన్నాయి. నువ్వేం చెయ్యంటే జగత్తు దగ్గర నుంచి మొత్తం అంతా కలిపి అన్నమయ కోశం అని అర్థం చేసుకో. ఇంక అక్కడి నుంచి సంక్రమణం చెయ్యి. మొత్తం అన్నమయ ఆత్మని తీసుకుని నువ్వు ప్రాణమయ ఆత్మలోకి సంక్రమణం చెయ్యి. అక్కడి నుంచి మనోమయ ఆత్మలోకి సంక్రమణం చెయ్యి. అక్కడి నుంచి జ్ఞానమయ ఆత్మలోకి సంక్రమణం చెయ్యి. అక్కడి నుంచి ఆనందమయ ఆత్మలోకి సంక్రమణం చెయ్యి అని చెప్పి మనకు మన ఆనందవల్లి అక్కడ ఉపదేశాన్ని పూర్తి చేసింది. ఇక్కడ ఆ సంక్రమణము చెయ్యడము ఎట్లా అని దాన్ని అప్లికేషన్‌లో చూపిస్తూ ఉన్నారు మన ఋషులు ఇక్కడ. అన్నం బ్రహ్మ ఇతి వ్యజానాత్. అన్నాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. అన్నేన జాతాని జీవంతి. అన్నం ప్రయంతి అభిసంవిశంతి ఇతి. తత్ విజ్ఞాయ పునః ఏవ వరుణం పితరం ఉపససార. అధీహి భగవః బ్రహ్మా ఇతి. తం హ ఉవాచ. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపః బ్రహ్మ ఇతి. సహ తపః అతప్యత. సహ తపః తప్త్వా. తర్వాత ఏం చేశాడు అన్నది తర్వాత అనువాకలో మళ్ళీ అక్కడున్న మంత్రంలో ఉంటుంది. ముందు అన్నమయ ఆత్మ పెట్టుకున్నాడు ఈయన మన శిష్యుడు. నాన్నేం చెప్పాడు గురువు? అన్నం బ్రహ్మ అని చెప్పాడు. అన్నం బ్రహ్మ అని చెప్పాడు కదా! ఇంక దాన్ని బెట్టుకుని ఆయన బ్రహ్మను అన్నంగా వ్యజానాత్ తెలుసుకుంటూ ఉన్నాడు. ఎట్లా? అన్నాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ఇక్కడ
మన గురువుగారు "యతో వై ఇమాని భూతాని జాయంతే" అన్నాడు గదా! అన్నాత్ అని యతః అని సబ్‌స్టిట్యూట్ చేసి అన్నంగా ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు. అన్నాథి అన్నం నించే ఏవా మరి కలు ఇమాని భూతాని ఈ ప్రాణులన్నీ కూడా జాయంతే జన్మిస్తున్నాయి. అవును. సరిపోయింది. అనుమానం లేదు. జీవులు జన్మించాలి అంటే అన్నము ఉండాలి మరి. కాబట్టి అన్నం వల్లే మన ప్రాణులన్నీ జన్మిస్తున్నాయి. దానికి సరిపోయింది ఆ విషయం. తర్వాత అన్నేన జాతాని జీవంతి. దేనివల్లైతే జన్మించినవన్నీ జీవిస్తాయో అని చెప్పారు గాబట్టి, ఆ టెంప్లేట్ పెట్టుకుని అన్నం అని చెప్పారు గాబట్టి, దాన్ని కలుపుకుని అన్నం ద్వారానే జన్మించిన జీవులన్నీ గూడా జీవిస్తూ ఉన్నాయి అని చూసుకున్నాడు. అవును. అది గూడా సరిపోయింది. అనుమానం లేదు. కాబట్టి అన్నం బ్రహ్మమే. తర్వాత అన్నం ప్రయంతి. ఈ జీవులన్నీ గూడా మళ్ళీ అన్నం వల్లే ప్రయాణం అవుతాయి. అన్నం వల్లే నశిస్తూ ఉంటాయి. మళ్ళీ అన్ని జీవులు అన్నంలోకే అభిసంవిశంతి ఇతి. అన్నంలోకే వెళ్లి చేరిపోతాయి. మళ్ళీ మొత్తం ప్రాణులు, జీవులన్నీ గూడా అన్నం వల్లే జన్మించి, అన్నంతోటే జీవిస్తూ, మళ్ళీ చివరికి అన్నంలోనే అంటే ఆ భూమిలోనే కలిసిపోతాయి. అవును. అంతవరకు ఆయనకు అర్థమయ్యింది. తత్ విజ్ఞాయ తెలుసుకున్నాడు. అనుమానం లేదు. క్లియర్‌గా ఉంది. ప్రాణులు, జీవులన్నీ గూడా అన్నం నుంచే వస్తాయి. అన్నం వల్లే ఉంటాయి. అన్నంలోకే వెళ్ళిపోతాయి. అవును కరెక్టే. కానీ క్వెషన్ ఏంటంటే, ఈ బ్రహ్మము అన్నది నామరూపాలు లేకుండా ఉండాలి. మార్పులు లేకుండా ఉండాలి. అది తెలియబడేది గాదు. ఇప్పుడు ఈ అన్నాన్ని చూస్తేనేమో అది తెలుస్తున్నది. దానికొక రూపమున్నది. దానికొక పేరున్నది. అదేమో ఒక సమయంలో కలుగుతుంది. ఒక సమయంలో నశిస్తుంది. ఇంక ఇన్నుంటే అది బ్రహ్మం ఎట్లా అవుతుంది? బ్రహ్మము ఆది లేదు, అంతు లేదు. బ్రహ్మకు వికారాలు లేవు. అదసలు తెలీదు గూడా తెలీదు. కనపడదు, వినపడదు, తాకలేము. అటువంటి పదార్థమైన బ్రహ్మము అదిగో కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అన్నం ఎట్లా అవుతుంది? అని ఆయనకు అనుమానమొచ్చింది. మిగిలినవన్నయితే సరిపోయాయి గానీ, ఇదిగో ఈ లక్షణాలు బ్రహ్మకున్న లక్షణాలైతే అన్నంలో కనిపించట్లేదు. లేదా అన్నంలో కనిపిస్తున్న లక్షణాలు బ్రహ్మకు లేవు మరి. అటువంటప్పుడు అది కాంట్రడిక్షన్ ఉన్నది. దాన్ని సమన్వయం చేసుకోవడం రావట్లేదు. అందుకని ఆయనేం జేశాడంటే మళ్ళీ పునః తిరిగి వరుణం పితరం ఉపససార వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భగవః గురువుగారండి బ్రహ్మాదీహి బ్రహ్మం గురించి మళ్ళీ చెప్పండి నాకు అనుమానాలున్నాయి. ఇదిగో ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తున్నదేదున్నదో అన్నము, అది బ్రహ్మం అవ్వడం కష్టం గదా అండి మరి. మీరేమో అన్నం బ్రహ్మ అని జెప్తిరి. మరేం చెయ్యాలి? అని ఆయన అడిగాడు. మళ్ళీ చెప్పండి అని అడిగాడు. తంహ ఉవాచ ఆయనకు మళ్ళీ వాళ్ళ గురువుగారు ఈ విధంగా చెప్పాడు. ఆయనేమన్నాడంటే, "తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ" తప్పించు, ఆలోచించు, ఆలోచించు. దాంతోటే నువ్వు బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకో. ఆలోచించు దాని గురించి. అక్కడే ఉంది విషయము. నేను చెప్పిన దాంట్లోనే ఉన్నది విషయము. అవును నువ్వు చెప్పింది కరెక్టే. నేనేమన్నాను? ప్రాణులన్నీ గూడా అన్నం నుంచొస్తాయి. అన్నం వల్లే ఉంటాయి. అన్నంలోకే వెళ్ళిపోతాయి అని జెప్పాను. కాబట్టి అన్నం బ్రహ్మ అన్నాను. నువ్వు అంతవరకొచ్చావు కరెక్ట్‌గా. బికాజ్ నువ్వు దాని గురించి విచారణ చేస్తున్నావు గాబట్టే నీకు కరెక్ట్ క్వెషనొచ్చింది. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది, ఆది అంతులతో ఉన్నది, వికారాలతో, మార్పులతో ఉన్నది. అదెట్లా బ్రహ్మమవుతుంది అని అడిగావు గదా! మళ్ళీ కూర్చో ఆలోచన చెయ్యి. తెలుసుకోవాలని కోరుకో. తెలుసుకోవాలని తపించు. నాకర్థం గావాలి అని తపించు. నాకు తెలియాలని తపించు.
శబ్దాలు సరే, నాకర్థం కావాలి అని తప్పించు నువ్వు. పదార్థాలు సరే, నాకా వస్తువు కావాలి అని తప్పించు నువ్వు అని చెప్పాడు. చెప్పి ఊరుకోలేదు. ఆయనేమన్నాడు, తపః బ్రహ్మ అని చెప్పాడాయన. ఆయన ఎంత మంగళకరమైన మాట చెప్పాడంటే, అసలు జవాబు చెప్పాడిక్కడ. ఆయనేమన్నాడు, తపించు బ్రహ్మ నాకు తెలియాలి అని నువ్వు తపించు. బ్రహ్మ గురించిన జ్ఞానం కావాలి అని నువ్వు తపించు అని చెప్పాడు. చెప్పి తపస్సే బ్రహ్మ అన్నాడు. ఈ ఆలోచిస్తున్నదేదున్నదో నీ ఆలోచన అది బ్రహ్మము. నేను అన్నం బ్రహ్మ అనగానే అన్నం పట్టుకుని ఆ ఎదురుగా కంచంలో ఉన్న అన్నం బ్రహ్మ, లేకపోతే అన్న వికారము, అన్నమన్న కార్యం ఎక్కడి నుంచొచ్చింది? భూమి గాబట్టి భూమి బ్రహ్మ అని వాటిని చూస్తున్నావు నువ్వు కార్యాలను. నువ్వు దీని గురించి ఆలోచన చేస్తున్నావు గదా! బ్రహ్మం తెలుసుకోవాలని ఆలోచన చేస్తున్నావు గదా! ఆ ఆలోచన ఎవరు చేస్తున్నది? ఆ ఆలోచన చేస్తున్నదెవరు? నువ్వు. అది నువ్వు బ్రహ్మము. నువ్వు నిన్నే తెలుసుకుంటున్నావు. నన్ను నేను తెలుసుకోవాలని నీ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఆ ఆలోచన ఏదున్నదో అది బ్రహ్మము. దాన్ని పట్టుకో. ఎదురుగా ఉన్న పదార్థాలను గాదు. ఆ పదార్థాల్లో నుంచే నువ్వు నిన్ను పట్టుకోవాలి. తెలుస్తున్నదా? ఆలోచన చేస్తున్నది నువ్వు. నువ్వు ఆ విధంగా ఆలోచన చెయ్యాలి. వెళ్లి మళ్ళీ ఆలోచన చెయ్యి పో. ఆలోచనే బ్రహ్మము. ఆ తపస్సే బ్రహ్మము అని చెప్పాడాయన పాపం. ఇంక మనవాడు వెళ్ళాడు సహా. తపః అతప్యత మళ్ళీ తపస్సు తపించాడు. మళ్ళీ తపస్సు తపించాడు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారాలతో ఇంద్రియ నిగ్రహం ఎట్లా అయినా కంటిన్యూ అవుతూనే ఉన్నది. దాన్ని డ్రాప్ చేయడానికి వీల్లేదు. దాంతో పాటే ధారణ మళ్ళా వాళ్ళ నాన్న చెప్పాడు గదా! ఇప్పుడు ఇది కొత్తగా జెప్పాడు. ఇంతకు ముందు మంత్రంలో కేవలం విజిజ్ఞాసస్వ అని జెప్పి ఊరుకున్నాడు. ఇంకా ఆయన తపస్సు మొదలుబెట్టాడు. మధ్యలో తపస్సే బ్రహ్మము అని చెప్పలేదు వాళ్ళ గురువుగారు ఆ సమయంలో. తత్ బ్రహ్మ అని జెప్పాడు. నువ్వు అది కావాలి, దాని గురించిన జ్ఞానం కావాలి అని కోరుకో అని చెప్పి, అది బ్రహ్మము అని చెప్పాడు. అది బ్రహ్మం అని చెప్పాడు గదా! అది బ్రహ్మము అన్నాడు. ఏది బ్రహ్మం కమిట్ గాలేదు. ఈయనేం చేశాడు, ఏది బ్రహ్మం అంటే అన్నమే బ్రహ్మము, ప్రాణమే బ్రహ్మం అని బయలుదేరాడు. ఆయన ఇప్పుడేం చేశాడు, ఏది ఇంతకి తపస్సు. తపస్సే బ్రహ్మము అని ఆయన క్లారిఫై చేశాడిప్పుడు. ఆలోచన ఏది చేస్తున్నావో అది నువ్వు అని చెప్పాడు. ఆ నువ్వేదున్నదో అదే బ్రహ్మము. ఈయన మళ్ళీ బయలుదేరాడు. ఈయనకేం అర్థమవుతుందో ఇంక చూద్దాము. మనవాడు సహా తపస్సు తపించడానికి బయలుదేరాడు. దానికి భాష్యం చూద్దాం. అన్నం బ్రహ్మ ఇతి వ్యజానాత్ విజ్ఞాతవాన్. అన్నం బ్రహ్మ అని ఆయన తెలుసుకున్నాడు. అవును. ఎట్లా తత్‌హి యథోక్త లక్షణ ఉపేతం. ఏ ఏ లక్షణాలను వాళ్ళ నాన్న, వాళ్ళ గురువుగారు ఉక్తం చెప్పాడో, ఆ లక్షణాలతో ఉన్న బ్రహ్మగా అన్నాన్ని ఆయన తెలుసుకున్నాడు. కథం ఏ విధంగా? ఎటువంటి లక్షణాలు? యథోక్త లక్షణాలంటే ఏవి? అన్నాథి ఖలు ఇమాని భూతాని జాయంతే. అన్నం నించే ఈ ప్రాణులన్నీ జన్మ తీసుకుంటూ ఉన్నాయి. అది ఒక లక్షణము. అన్నేన జాతాని జీవంతి. అన్నం వల్లే జన్మ తీసుకున్నవి జీవిస్తూ ఉన్నాయి. ఇది ఇంకొక లక్షణము. అన్నం ప్రయంతి. అన్నంలోకే వెళ్ళిపోతాయి. ఇది ఇంకొక లక్షణము. అన్నం అభిసంవిశంతి. అందులోనే లయమైపోతాయి. అదే అయిపోతాయి. అవును. ఇంతవరకు వచ్చింది మన విచారణ. తస్మాత్ యుక్తం అవును నిజమే అది ఉచితం. సరిపోయింది మరి. అన్నస్య బ్రహ్మత్వం ఇతి అభిప్రాయః. అన్నం అంటే బ్రహ్మము అని ఈ లక్షణాల ద్వారా మనకు తెలుస్తున్నది అని ఈ మంత్ర భాగానికి అర్థము అని తన అభిప్రాయం అని చెప్తున్నారు. అయితే మనవాడికి అనుమానాలున్నాయి మరి పాపము. ఇంకా విచారణ పూర్తవ్వలేదు. అందుకని సహ ఏవం తపః తప్త్వా
సహ మన భృగువు ఈ విధంగా తపస్సు తపించి ఆలోచన చేసి, అన్నం బ్రహ్మ ఇతి విజ్ఞాయ, ఇదిగో ఈ గుర్తులు పెట్టుకున్నాడు. గుర్తులన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. కాబట్టి అన్నం బ్రహ్మ అని తెలుసుకున్నాడు. అన్నలక్షణేన ఉపపత్యా చ పునః ఏవ సంశయమాపన్నః వరుణం పితరం ఉపససార. అన్నానికి ఉన్న లక్షణాలు కొన్ని ఉన్నాయి మరి. వాటిని చూసుకొని, అరెరే! బ్రహ్మకు కొంచెం వేరే లక్షణాలున్నాయే అని ఆయనకు అనుమానమొచ్చి సంశయమాపన్నః, సంశయాన్ని పొందినవాడై, పునః ఏవ మళ్ళీ తిరిగి వరుణం పితరం ఉపససార, తన తండ్రి అయిన గురువుగారైన వరుణుల వారి దగ్గరికి వెళ్ళాడు. అధీహి భగవః బ్రహ్మ ఇతి అని అడిగాడు. గురువుగారండి బ్రహ్మం గురించి మళ్ళీ చెప్పండి అని అన్నాడు. కః పునః సంశయ హేతుః అస్య ఇతి అని మనకు అనుమానము. ఎందుకు అనుమానం? అంతా క్లియర్‌గా ఉంది గదా! ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నో? ఆ చెప్పిన 3 లక్షణాలు కుదిరాయి గదా! మూడో, నాలుగో లక్షణాలు. ఇదిగో అన్నాత్ భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి, అన్నం ప్రయంతి, అన్నం అభిసంవిశంతి. 4 సరిపోయాయి. ఇంక అనుమానమేమక్కడ? అసలు అనుమానానికి కారణమేమి? అని అనిపిస్తే ఉచితే చెప్తానన్నట్టు అది చెప్పబడుతున్నది. ఏమి? అన్నస్య ఉత్పత్తి దర్శనాత్, అన్నము ప్రొడ్యూస్ అవుతూ కనిపిస్తూ ఉన్నది గదా! పరబ్రహ్మం ఏమైనా కొత్తగా కలుగుతున్నదా? అదెప్పుడూ ఉండేది భూత వస్తువు. అన్నమేమో ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి ఏదైనా జరిగింది అంటే వికారాలతో ఉంటుంది. అది నశిస్తూ ఉంటుంది. ఇంక ఇన్ని ఉన్నాయంటే అది బ్రహ్మం ఎట్లా? అని ఆయనకు అనుమానం వచ్చింది మరి. ఇంత కారణం ఉన్నది. సంశయానికి హేతువేమి అంటే చాలా ఉన్నది మరి. ఆయన అంత జాగ్రత్తగా ఆలోచించుకున్నాడు. అన్నమే బ్రహ్మము, అన్నం బ్రహ్మస్వరూపము అనగానే ఇంక కూర్చొని పళ్ళెంలో అన్నం పెట్టుకొని దానికి దండాలు పెట్టుకుంటూ కూర్చోలేదాయన. అన్నము పరబ్రహ్మ స్వరూపము అనగానే ఇంకా ఆ ఎదురుగా ఉన్న వైట్ రైస్, తెల్ల అన్నము పరబ్రహ్మ స్వరూపము, ఇంకేదో పచ్చడో, సాంబారో అయితే గాదు అని ఇన్ని రకాలుగా చూడలేదాయన. అన్నం అంటే ఏదైతే తినబడుతుందో అది అన్నము. ఏదైతే భూమి నుంచొచ్చిందో అది అన్నం. కాబట్టి భూమి అనుకో నువ్వు, అన్నం అనుకో ఏదో ఒకటి. అదైతే ఉన్నది మరి దాని వల్లే ప్రాణులు కలుగుతున్నాయి, జీవిస్తున్నాయి, నశిస్తున్నాయి, అందులోకే చేరుతున్నాయి. కానీ మాత్రం అన్నము ఉత్పత్తి అవుతుంది గదా! ఆ ఎదురుగా కనిపిస్తున్న కళ్ళ ముందు ఉత్పత్తి అవుతూ ఉన్న, నశిస్తూ ఉన్న, మార్పులతో ఉన్న అన్నము బ్రహ్మం ఎట్లా అవుతుంది అని ఆయనకు అనుమానమొచ్చింది. ఇంకా ఎందుకు ఇదంతా చెప్తూ ఉన్నారు మన ఋషులు ఇక్కడ ఈ ఉపనిషత్తులో అంటే, తపస్సు తపించు అని మనకు నేర్పించడానికి. ఆలోచించి కూర్చొని గురువుని అడుగుతావు. ఆయన చెప్తాడు. నువ్వు ఆలోచన చెయ్యొద్దు. మళ్ళీ పోయి ప్రశ్న అడుగుతావు. మళ్ళీ ఆయన ఏదో చెప్తాడు. మళ్ళీ నువ్వు కూర్చొని తెలిసి తెలియక మళ్ళీ ప్రశ్న అడుగుతావు. లేదా నువ్వేదో ప్రశ్న అడుగుతావు. గురువు చెప్పగానే అర్థమైపోయిందని కూర్చుంటావా? ఆయన అన్నము, బ్రహ్మము అన్నాడు. అవును అర్థమైపోయిందని ఇంక కూర్చుంటావా? నువ్వు విచారణ చేస్తే గదా నీకు తెలిసేది. మళ్ళీ నాకు అనుమానం వచ్చిందండి. కళ్ళ ముందు ప్రొడ్యూస్ అవుతున్న అన్నము బ్రహ్మం ఎట్లా అవుతుందని నాకు అనుమానం వచ్చింది అంటే ఆయన పో మళ్ళీ ఆలోచన చేసుకో పో అని చెప్పాడు. ఈ ఆలోచన చేయడం ఎంత అవసరమో, విచారణ అత్యవసరము. అవతల ఆచరణ ఎంత అవసరమో, ఇంద్రియాల్ని ఎండగట్టడం ఎంత అవసరమో, వైరాగ్యానికి సాధన చేయడం ఎంత అవసరమో, అట్లానే ఇక్కడ జ్ఞానం కోసం తపించడము, విచారణ చేయడము అంత అవసరము. అందుకని తపసః పునః పునః ఉపదేశః సాధన అతిశయత్వ అవధారణార్థః. మళ్ళీ మళ్ళీ తపస్సు గురించి చెప్తూ ఉన్నారెందుకు? మాటి మాటికి ఈ ఉపదేశం ఎందుకున్నది అంటే, సాధన అంత అతిశయించి చెయ్యాలి. అంతగా చెయ్యాలి. అంత సాధన చేయాలి. అంత తప్పించాలి. అదే పనిగా నీకు ఆ వస్తువు సిద్ధించేదాకా నువ్వు సాధన చెయ్యొద్దు. దాన్ని మనకు అవధారణ మనము అవతరించేదాకా మనకు బాగా అర్థమయ్యిందాకా. ఏది వదిలిపెట్టకుండా ప్రతిదీ ఆలోచించు. అనుమానమొస్తే ఇంక కూర్చో.
ప్రతి అక్షరం గురించి ఆలోచన చెయ్యి. ప్రతి పదం గురించి ఆలోచన చెయ్యి. దాని అర్థమేంటి అని కూర్చో. నువ్వు అయిండొచ్చులే గాదు. అయిండొచ్చులే, ఏదో అయిండొచ్చులే అనుకోని ఊరుకోవడం గాదు. నీ మనసు సమాధాన పడిందాకా నువ్వు ప్రతి పదాన్ని విచారణ చెయ్యి. ఆలోచించో, కూర్చో, విచారించో. తపించు దాని కోసము. ప్రతి పదానికి అర్థం తెలియాలి అని తపించు అని ఆ విషయం నేర్పించడం కోసమే, ఆ అర్థము, ఆ ప్రయోజనం కోసమే మళ్ళీ, 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 మళ్ళీ చెప్తూ ఉన్నది మనకిక్కడ ఈ వల్లి. అసలు మొత్తం ఈ భృగువల్లి మొత్తము తపస్సు గురించే చెప్తూ ఉన్నది ప్రధానంగా. ఎందుకంటే బ్రహ్మం గురించి పైన చెప్పేసిందది. దానికి తెలిసినంత వరకు అది చెప్పింది. ఇంకింతకన్నా ఎక్కువ నాకు తెలీదు. ఇంకింతే అని చెప్పింది. అది కూడా పూర్తి చేసింది. బ్రహ్మం గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈ ఉపనిషత్తులో ఇక్కడ. కానీ దాన్ని ఎట్లా పట్టుకోవాలి, దానికి కావాల్సిన తపస్సు ఎట్లా ఉండాలి అని, అతిశయించిన తపస్సు ఎట్లా చెయ్యాలి అని మనకు చూపించడం కోసమే ఉన్నది మనకి ఈ ఉపనిషత్తు. ఇక్కడ ఈ భాగము, ఈ వల్లి. యావత్ ఎంతవరకు చేస్తావు నువ్వు తపించడం, ఎంతవరకు తపిస్తావు? ఆ సాధన ఎంతవరకు చేస్తావు సిద్ధి కలిగిందాకా. యావత్ బ్రహ్మణః లక్షణం నిరతిశయం న భవతి. యావత్ చ జిజ్ఞాసా న నివర్తతే. తావత్ తపః ఏవ తే సాధనం. యావత్ ఎంతవరకైతే ఆ బ్రహ్మ లక్షణము నిరతిశయంగా నీకు కలగదో, ఇంకా కొత్తగా తెలుసుకోవలసింది లేదు. ఇంకా అనుమానాలు లేవు. పూర్తిగా బ్రహ్మము ఉన్నది ఉన్నట్టు నీకు తెలియాలి. అంతవరకు. యావత్ జిజ్ఞాస న నివర్తతే. దాని గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఇంకా నీకు కలుగుతూనే ఉన్నది అంటే నువ్వు దాని గురించి విచారణ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు నీ విచారణ ఆగుతుంది? ఎప్పుడు నీ తపస్సు ఆగుతుంది? ఎప్పుడు నువ్వు సమాధాన పడతావో, సమ్యక్‌గా ఆత్మస్థితిలో నిలబడిపోతావో అంతవరకు. ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది అన్నావంటే మాత్రము ఇంకా విచారణ, ఇంకా ఆలోచన, ఇంకా తపస్సు తపిస్తూనే ఉండాలి. ఇంకది ఆగదు. ఇంకది ఆగదు. అయితే కానీ అయితే అయిందిలే అని చెప్పి నీకింకా సంశయాలు అట్లనే ఉండగానే, నువ్వింకా సమాధాన పడకన్నా ముందే తపస్సు ఆపడానికి వీల్లేదు. ఇంకా నీ స్థితిని నువ్వు తెలుసుకోలేదు. ఇంకా సంశయాలు పూర్తిగా తొలగలేదు. అటువంటి స్థితిలో నువ్వు తపస్సు తపించడము, ఆలోచించడము, విచారించడము ఆపడానికి వీల్లేదు. ప్రతి అక్షరము, ప్రతి పదము ఏది ఎక్కడ కనపడ్డా సరే, ఉపనిషత్తుల్లో కనిపించినా సరే, వేరే బయట బాహ్యంగా మాట్లాడుతూ ఉన్న మాటల్లోనైనా సరే, ప్రతిది బ్రహ్మము అని నీకు తెలిసిన దాకా విచారణ నువ్వు బయట లోపల చేస్తూనే ఉండాలి. ఆపడానికి వీల్లేదు. ఆ జిజ్ఞాస ఎంతవరకు నీకున్నదో తెలుసుకోవాలని. ఎంతవరకైతే నీకు ఆ బ్రహ్మము తెలియలేదో అంతవరకు జిజ్ఞాస ఉండాలి. ఎంతవరకు జిజ్ఞాస ఉంటుంది అంటే నీకింకా సంశయాలున్నంత వరకు. ఆ సంశయాలన్నీ తొలగితే జిజ్ఞాస ఇంకేముండదు. సంశయాలేమీ లేవంటే తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఇంకా అటువంటి స్థితి అర్థము. దాని పేరు తపస్. దాని పేరు బ్రహ్మం. అంతవరకు నీకీ సాధన తప్పదు. అందుకోసము మాత్రమే ఈ సాధనము నీకు ఉన్నది. తపస్సన్న సాధనం ఎందుకున్నది? దాని ద్వారా నువ్వు తపించాలి మరి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని, ఆ తపస్సు గురించి చెప్పడం కోసమే బయలుదేరుతూ ఉన్నది మనకి వల్లి. తపసా ఏవ బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇత్యర్థః. తపస్సుతోటే నువ్వు బ్రహ్మను తెలుసుకోవాలి అన్న ఇచ్ఛతో ఉండు అని దాని అర్థం. మిగిలిందంతా అన్యత్. మిగిలిందంతా మనకు తెలుసు గదా! దాన్ని అట్లానే మనము ఇంక భాష్యం అవసరం లేదు. అర్థం మీరే చూసుకోండి పదాలకు. ఇంతకు ముందు చెప్పాను గదా! అన్నారు మన గురువుగారు శంకర్ల వారు. దానితో రెండో అనువాక అందులోని మంత్రము, దాని భాష్యము పూర్తయ్యాయి. ఇంకా తృతీయో అనువాకః మూడో అనువాక. ఇంక దీనికి నాలుగో అనువాకకు, ఐదో అనువాకకు ఈ మూడిటికి ఆయన భాష్యం రాయలేదు. ఎందుకంటే అవసరం కూడా లేదు. మనకు ఇంత నేర్పించారాయన, ఇంత ట్రైనింగ్ ఇచ్చారు. ఇంక దీన్ని మనం అభ్యాసం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గాబట్టి, మనం సొంతంగా అర్థం చేసుకోగలము. చాలా స్పష్టంగా. కాబట్టి మనము మంత్రం చదువుకుందాము. స్వయంగా దాన్ని అర్థం చేసుకుందాము. ప్రాణః బ్రహ్మ ఇతి వ్యజానాత్. ఈసారి ఆయన ప్రాణము బ్రహ్మ అని చూస్తున్నాడు. ఎందుకు?
రెండో అనువాకలో అన్నబ్రహ్మోపాసన చేశాడాయన. ఇప్పుడు మూడో అనువాకలో ప్రాణబ్రహ్మోపాసన చేస్తున్నాడు. మన అన్నమయ ఆత్మ అయిపోయింది. దాన్ని తీసుకొనొచ్చి ప్రాణమయ ఆత్మలో కలుపుతున్నాడు. అన్నమయ ఆత్మ నుంచి ప్రాణమయ ఆత్మకు సంక్రమిస్తూ ఉన్నాడాయన. ఉపసంక్రామతి అని అదే పనిగా మన ఉపనిషత్తు పైన చెప్తూ వచ్చింది గదా! ఉపసంక్రామతి, ఉపసంక్రామతి అంటూ వచ్చింది. వాడట్లానే ఉపసంక్రమణం చేశాడని చెప్పాలి గదా! ఉపసంక్రమణం చెయ్యి అన్నది ఇంతకు ముందు. ఇక్కడ వాడు చేస్తున్నాడు. నా ఉపసంక్రమణం ఎట్లా చేస్తారని చూపిస్తున్నది. వాడు అన్నమయ కోశాన్ని ఆ విధంగా ఆలోచన చేసుకున్నాడు జిజ్ఞాసతో. అయితే అన్నమయ కోశం దాకా వస్తే గూడా, అది కూడా బ్రహ్మమని తెలుస్తున్నది. కానీ పూర్తిగా బ్రహ్మస్వరూపం తెలియట్లేదు. ఇంకా కొన్ని సంశయాలున్నాయి. కాబట్టి జ్ఞానంగా ఆయన మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈసారి ప్రాణమయ ఆత్మ దాకా వెళ్ళాడు. ఇంకక్కడ ప్రాణం బ్రహ్మ ఇతి వ్యజానాత్. ప్రాణాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ప్రాణేన భూతాని జీవంతి. ప్రాణం ప్రయంతి. అభిసంవిశంతి ఇతి. తత్ విజ్ఞాయ పునః ఏవ వరుణం పితరం ఉపససార. అధీహి భగవః బ్రహ్మా ఇతి. తం హ ఉవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపః బ్రహ్మ ఇతి. సహ తపః తప్యత. సహ తపః తప్త్వా. తర్వాత మళ్ళీ 4వ అనువాక అందులోని మంత్రం. ప్రాణము బ్రహ్మము అని చెప్పారు గురువుగారు. దాన్ని ఆయన అట్లానే వ్యజానాత్ తెలుసుకున్నాడు. ఎట్లా? ప్రాణాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ప్రాణం తోటే గదా ఏ జీవి అయినా జన్మ తీసుకునేది. ప్రాణం ఉంటేనే గదా జన్మకు అవకాశము. ప్రాణం ఉంటేనే ఏ జీవైనా జన్మ తీసుకునేది ప్రాణం వల్లే. కాబట్టి అవును, సరిపోయింది. అది యుక్తమే. ప్రాణేన జాతాని జీవంతి. ఆ జీవించి ఉన్న జీవులన్నీ గూడా ప్రాణం ఉంటేనే బ్రతికి ఉంటాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మము. అవును, అనుమానం లేదు. ప్రాణం ప్రయంతి. ప్రాణమే ఉత్క్రమిస్తూ ఉంటుంది. అవును మరి. ప్రాణాలే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మము. ఆ జీవులన్నీ గూడా ప్రాణంతో పాటే వెళ్ళిపోతాయి. అట్లానే అభిసంవిశంతి. అన్నీ గూడా ప్రాణవాయువుల్లో కలిసిపోతాయి. ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అవును, అనుమానం లేదు. మొత్తము యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యింది. అంతవరకు విజ్ఞాయ తెలుసుకున్నాడాయన. అనుమానం ఇంతవరకైతే లేదు. కానీ అక్కడి నుంచి పునః మళ్ళీ అనుమానం మొదలయ్యింది. మళ్ళీ ఇంతే విషయము. ప్రాణాలు గూడా తెలుస్తూ ఉన్నాయి గదా! గాలులు పోనీ వాటికి రూపం లేకపోయుండొచ్చు. అన్నానికున్నట్టు ఒక రూపం లేకపోయుండొచ్చు గానీ, అన్నానికున్నట్టు రుచి లేదు. అన్నానికున్నట్టు వాసన లేదు. కానీ ప్రాణవాయువులకు కూడా ఏదో ఒక స్పర్శ ఉన్నది. అవి గూడా తెలుస్తున్నాయి. అవి గూడా ఒక టైంలో వచ్చాయి. ఒక టైంలో పోతాయి. ఉంటాయి. ఉండవు. ఇటువంటప్పుడు ఈ ప్రాణవాయువులు ఆ పరబ్రహ్మం ఎట్లా అవుతుంది? తెలుస్తూ ఉన్నది గదా నాకిది. నేను తాకగలుగుతున్నాను గదా వాయువులను. కాబట్టి ఇది కాదో ఏమో అని అనుమానమొచ్చి పునః ఏవ మళ్ళీ వరుణం పితరం తండ్రి దగ్గరికి ఉపససార వెళ్ళాడు. అధీహి భగవః బ్రహ్మ ఇతి అని అడిగాడు. నాన్న మళ్ళీ చెప్పండి గురువుగారు అని అడిగాడు. తంహ ఉవాచ. ఆయనతో వాళ్ళ నాన్న వాళ్ళ గురువుగారు ఏమన్నాడంటే, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపించు మళ్ళీ. మళ్ళీ తపించు. మళ్ళీ పోయి ఆలోచన చెయ్యి పో. మళ్ళీ పోయి విచారణ చెయ్యి. ఆ తపస్సుతోటే బ్రహ్మం తెలుసుకోవాలి అని కోరుకో. ఎందుకు? తపస్సే బ్రహ్మరా! తపస్సే బ్రహ్మ. నువ్వు దేనితో ఏమి ఆలోచన చేస్తూ ఉన్నావో, నీతో నిన్నే ఆలోచన చేస్తూ ఉన్నావు. నువ్వు లేకపోతే ఆలోచన ఉంటుందా?
దాన్ని పట్టుకో నువ్వు ఎదురుగా ఉన్న వస్తువులను గాదు. ఎదురుగా ఉన్న పదార్థాలను గాదు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి కలుగుతున్నది అని ఆలోచన చెయ్యి. ఈ ఆలోచనలన్నీ నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నావు అని ఆ ఆలోచన మీద ఫోకస్ చెయ్యి. ఆ ఆలోచనే బ్రహ్మము. ఆ ఆలోచన, ఆ విచారణ, ఆ తపస్సు ఏదున్నదో అది బ్రహ్మము అని చెప్పారు మన గురువుగారు. మనవాడు భృగు మళ్ళీ బయలుదేరాడు. తపః తప్యత మళ్ళీ బాగా ఆలోచన చేసుకున్నాడు. ఇది రికన్సైల్ అవ్వట్లేదు. సమన్వయం కుదరట్లేదు. కాబట్టి ఇంత మాత్రమే బ్రహ్మం గాదు. ఇది కూడా బ్రహ్మమే. అయితే ఇంత మాత్రమే బ్రహ్మం గాదు అని ఆయనకర్థమయ్యింది. దాంతో ఆయనేం జేశాడు, తపస్సు చేయాలి గాబట్టి, తపించాలిగా ఆ తపస్సే బ్రహ్మం గాబట్టి, ఆయన మళ్ళీ ఇంక అక్కడి నుంచి లోపలికి సంక్రమణం చేస్తూ ఉన్నాడు. ఇంక అక్కడి నుంచి ఇంకా లోపలికి తన దగ్గరికి తాను, తన లోపల తాను ఉపసంక్రమణం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తపించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆయన మన భృగువు తపః తప్త్వా తపస్సు తపించాడు. తపించి అన్న చోట మనకు ఈ భృగువల్లిలో మూడో అనువాక అందులో ఒక మంత్రం గూడా పూర్తయ్యాయి. ఇంకా ఆయన అక్కడి నుంచి ఏం చేశాడు, ఈసారి మనసు పెట్టుకున్నాడు. అన్నమయ్య ఆత్మ నుంచి ప్రాణమయ ఆత్మకి సంక్రమణం చేసి, ప్రాణమయ ఆత్మ నుంచి ఇప్పుడు మనోమయ ఆత్మకు సంక్రమణం చేస్తూ ఉన్నాడు. చేసి అక్కడ మనః బ్రహ్మ ఇతి వ్యజానాత్. మనసః హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. మనసా జాతాని జీవంతి. మనః ప్రయంతి అభిసంవిశంతి ఇతి. తత్ విజ్ఞాయ పునః ఏవ వరుణం పితరం ఉపససార. అధీహి భగవః బ్రహ్మ ఇతి. తంహ ఉవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపః బ్రహ్మ ఇతి. సహ తపః తప్యత. సహ తపః తప్త్వా మనస్సు బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఎట్లా? మనసెట్లా బ్రహ్మమయ్యిందిప్పుడు? మనోమయ ఆత్మ బ్రహ్మం ఎట్లా అయ్యింది? అవుతుంది. ఈ లక్షణాలున్నాయి గదా! మనసః హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. మనస్సు లేకపోతే ఏ ప్రాణులైనా పుడతాయా? మన ఏవ మనుష్యాణం అని చెప్తూ వచ్చారు. మనసుంటేనే జన్మ. మనసు కదిలితేనే జన్మ. మనసు లేకపోతే జన్మ ఎక్కడుంటుంది? మనసు మాయమైపోయి లయమైపోయిందనుకోండి. ఇంక జన్మలెక్కడుంటాయి? నశించిపోతాయి. ఉండనే ఉండవు. కాబట్టి మనస్సుంటేనే గాని ప్రాణులు జన్మించడం అన్నది ఉండదు. పైగా నేను వేరే ప్రాణులని ఉత్పత్తి చెయ్యాలి అంటే స్థూలంగా, నేను వేరే ప్రాణులని స్థూలంగా రక్తమాంసాలతో, మలమూత్రాలతో నిండి ఉన్న తోలు సంచీలను తయారు జేయాలంటే గూడా నాకొక మనసుండాలి. దాని మీద నాకు మనసు కలగాలి. మనసు లేకుండా కల్పించడం కుదురుతుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్‌లో, ఎక్సెప్షన్స్‌లో వేరే విషయం. కానీ టెక్నికలీ నాకు మనసు కలిగితేనే గదా నేను బిడ్డలు కావాలని కోరుకుంటాను. అట్లానే నాకు మనసు కలిగితేనే గదా శిష్యుడిగా ఎవరినైనా వరించి వాడికి జ్ఞానోపదేశం చేసి జ్ఞానదేహాన్ని రెండో జన్మనిస్తాను. కాబట్టి ఏ విధంగా చూసినా సరే, ఈ ప్రాణులు జన్మించాలి అంటే మాత్రము భూతాలు జన్మించాలి అంటే మనస్సు ఉండాలి మరి కాబట్టి, అవును. మనస్సు బ్రహ్మమే. ఆ లక్షణం సరిపోయింది. మనసా జాతాని జీవంతి. మనసుంటేనే ఎవడైనా అన్నమైనా తింటాడు, మంచినీళ్ళైనా తాగుతాడు. మనసుంటేనే వాడేదైనా పని చేస్తాడు. వాడికసల ఆ మనసే లేకపోతే బ్రతకాలన్న మనసే లేకపోతే వాడు బ్రతికుండడం కష్టం. ఎవరైనా జీవించి ఉన్నారు అంటే మనసున్నది గాబట్టే వాడికి. బ్రతకాలని మనసుంది గాబట్టే వాడు బ్రతికుంటాడు. కాబట్టి అవును. మనసే బ్రహ్మం అనుమానం లేదు. అట్లానే నాకు మనసయింది గాబట్టే నాకు పెట్టాలన్న మనసు కలిగింది గాబట్టే నేనెవడికైనా అన్నం పెడతాను. ఎవడైనా బ్రతికుండడానికి కారణమవుతాను. నాకు అన్నం బెట్టాలన్న మనసే కలగకపోతే ఇంక అన్నం గూడా బెట్టను. సరిగ్గా పట్టించుకోను. అప్పుడు జన్మించిన జీవులు నాకే కలిగిన జీవులు ఎట్లా జీవిస్తాయి?
అట్లనే నాకు మనసు కలిగితేనే గదా నేనెవరికైనా జ్ఞానదానం చేస్తాను. వాళ్ళకా జ్ఞానదేహం ఉండడానికి కారణమవుతాను. కాబట్టి మనస్సు ముఖ్యమిక్కడ. అన్నం ఉండొచ్చు, లేకపోవచ్చు, ప్రాణమైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ అసలు వాటన్నిటికి కూడా ముఖ్యం మనసు. కాబట్టి ఇది గూడా సరిపోయింది. తర్వాత మనః ప్రయంతి అన్నీ మనసులోకే వచ్చి చేరతాయి. అవును. మనసు వల్లే బయలుదేరుతాయి. ప్రయాణమవుతాయి. మనసులోనే లయమవుతాయి. అవును. ఇవన్నీ కలిసాయి గాబట్టి అనుమానం లేదు మనసే బ్రహ్మము అని దాన్ని ఆ బ్రహ్మాన్ని విజ్ఞాయ తెలుసుకున్నాడు. కానీ మళ్ళీ పునః ఏవ ఆయనకి అనుమానాలు. మనసు ఒకసారి కలిగింది అంటాము. ఒకసారి మనసు లేదు అంటాము. ఒకసారి మనసు చచ్చిపోయింది అంటాము. మనసు మారిపోయింది అంటాము. మనసు పైగా తెలుస్తూ ఉన్నది ఉన్నదో లేదో. ఇన్ని జరుగుతుంటే ఉంటూ, పోతూ, మారుతూ ఉన్నది. బ్రహ్మం ఎట్లా అవుతుంది? బ్రహ్మానికి ఈ లక్షణాలు లేవు. మనసుకేమో ఈ లక్షణాలున్నాయి. మనసుకి, బ్రహ్మానికి కొన్ని లక్షణాలు, ఒక 4 లక్షణాలు కుదిరాయి గాని, కొన్ని లక్షణాలు కుదరట్లేదు మళ్ళీ. పుట్టడం, పోవడం, మార్పు చెందడం ఇట్లాంటివన్నీ సరిపోవట్లేదు. బ్రహ్మానికవి లేవు. మనసుకున్నాయి. కాబట్టి ఇది కూడా సరిపోదు. అందుకని ఆయనేం చేశాడు, వరుణం పితరముపససార మళ్ళీ అనుమానమొచ్చింది గాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఆయన ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అడుగుతూ ఉన్నాడు. గురువుని వదిలిపెట్టి మనము ప్రయత్నాలన్నీ చివరిదాకా చేసుకోలేము. గురువుని పట్టుకునే చేసుకోవాలి చివరిదాకా. కాబట్టి ఆయన మాటిమాటికి విచారణ వదిలిపెట్టట్లేదు. తపస్సు తపిస్తున్నాడు. రెండోది గురువుగారిని పెట్టుకుని ఇదంతా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మొదటి అనువాకలో చూసుకున్నట్టు 2 విషయాలు అతి ముఖ్యము. తపస్సు అంటే నాలో సాధన, బాహ్యాంతరంగిక సాధన ఉండాలి. ఎదురుగా గురువుగారుండాలి క్వెషన్స్ వస్తే జవాబు చెప్పడానికి. మనకు ఆ విధంగా జవాబులు చెప్పడానికి గురువులు ఉన్నారు. అవకాశం ఉంటే కళ్ళెదురుగా ఉంటారు. మనకు సమకాలీనులై మనంతో మాట్లాడుతూ మనం ప్రశ్నలడిగితే జవాబులు చెప్తారు. లేదా మనకు ఇదిగో ఈ గ్రంథాల నిండా గురువులు ఎన్నో ఉపదేశాలు మనకు రాసి ఇచ్చారు. ప్రతి చోట మనకెక్కడెక్కడ అనుమానమొస్తే ఆ అనుమానాన్ని తీర్చడానికి పూర్తిగా భాష్యాల్లో వాటిలో రాసిచ్చి వెళ్ళారు. కాబట్టి మనకు గురువులు ఉన్నారు ఎప్పుడు. మనం గురువులను వరించి తపించాలి. ఆ తపస్సులో లోపం కలగొచ్చు గానీ మనలో గురువుల అనుగ్రహంలో మాత్రం లోపం లేదు మనకు. కాబట్టి ఆయన ఇక్కడ అవకాశం ఉన్నది గాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి, "గురువుగారండి, నాన్న నేనింతవరకు ఆలోచన చేసుకున్నాను. మనసు బ్రహ్మమని తెలుస్తున్నది నువ్వు చెప్పిన 4 లక్షణాలను బట్టి. కానీ మళ్ళీ ఇదే అనుమానము. నాకు మనసు తెలుస్తున్నది. మనసు ఉంటూ ఉన్నది, పోతూ ఉన్నది, మారుతున్నది. కాబట్టి అది పూర్తిగా బ్రహ్మం కాదేమోనని అనుమానమొచ్చింది నాన్న. అందుకని అదీహి భగవః బ్రహ్మ ఇతి. బ్రహ్మం గురించి మళ్ళీ చెప్పు నాన్న" అని అడిగాడు. తంహ ఉవాచ వాళ్ళ నాన్న మన భృగువుకు మళ్ళీ చెప్పాడు. "మళ్ళీ ఇంతేరా? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. మళ్ళీ తపస్సుతో బ్రహ్మను తెలుసుకోవాలి అని కోరుకో. ఎందుకు? తపస్సే బ్రహ్మము. ఆ తపస్సు మీద ఫోకస్ చెయ్యి నువ్వు. వస్తువుల మీద చేస్తున్నావు. పదార్థాల మీద చేస్తూ ఉన్నావు. కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్న పదార్థాల మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావు. ఆ తపిస్తున్నదెవరో చూసుకో. తపస్సు మీద ఫోకస్ చెయ్యి. తపస్సు బ్రహ్మము" అని ఆయన మళ్ళీ చాలా క్లియర్‌గా చెప్పారు. మనవాడు మళ్ళీ బయలుదేరాడు. తపస్సే బ్రహ్మం గాబట్టి తపస్సుతోటే తపస్సును పట్టుకుంటున్నాడాయన. అయితే మాత్రము ఆలంబనగా అన్నాలను, ప్రాణాలను, మనసులను వాటిని పట్టుకున్నా గూడా అసలు ప్రధానంగా తపస్సునే పట్టుకుని ఆయన తపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన అతప్యత ఆ తపస్సును తపించాడు. మనవాడు ఆ విధంగా తప్త్వా తపస్సు తపించి అన్న చోట 4 అనువాక అందులోని మంత్రం పూర్తయింది. ఇంకా 5 అనువాక చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఆయన ఏం చేశాడు, అన్నమయ ఆత్మ నుంచి లోపలికి సంక్రమణం చేశాడు ప్రాణమయ ఆత్మకు.
అక్కడ గూడా బ్రహ్మమే కనిపిస్తూ ఉన్నది. కానీ మార్పులతో వాటితో ఉన్నది కాబట్టి ఆయన ఇంకా లోపలికి జ్ఞానంగా సంక్రమించాడు. మళ్ళీ ఆయనలో జ్ఞానం సంక్రమించింది. తపస్సు తపిస్తూ ఉన్న కొద్దీ, లోపల జ్ఞానం పెరుగుతూ ఉన్న కొద్దీ, ఆయనకు జ్ఞానం సంక్రమిస్తూ ఉన్న కొద్దీ, బ్రహ్మకు దగ్గర అవుతూ ఉన్నాడు ఆ తపస్సు ద్వారా. ఇప్పుడు మనోమయ ఆత్మ నుంచి లోపలికి విజ్ఞానమయ ఆత్మకొచ్చాడాయన. విజ్ఞానం బ్రహ్మ ఇతి వ్యజానాత్. విజ్ఞానాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. విజ్ఞానేవ జాతాని జీవంతి. విజ్ఞానం ప్రయంతి. అభి సంవిశంతి ఇతి. తత్ విజ్ఞాయ పునః ఏవ వరుణం పితరం ఉపససార. అధీహి భగవః బ్రహ్మ ఇతి. తం హ ఉవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపః బ్రహ్మ ఇతి. సహ తపః తప్యత. సహ తపః తప్త్వా విజ్ఞానమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. విజ్ఞానమే బ్రహ్మము అని ఏ విధంగా విచారణ చేసి తెలుసుకున్నాడు? ఇదిగో ఇట్లా. విజ్ఞానాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. జ్ఞానం లేకుండా ఏ ప్రాణులైనా జన్మిస్తాయా? జ్ఞానమే లేకుండా, జ్ఞానమన్న ఆధారం లేకుండా ఏ ప్రాణులైనా జన్మిస్తాయా? జ్ఞానం లేకుండా ఊరికినే కోమా స్టేట్‌లో ఉన్న వాటికి జీవులు కలుగుతాయా? లేదా అటువంటి జడ పదార్థాలు అసలు జన్మిస్తాయా? కాబట్టి జ్ఞానం ఉంటేనే తప్ప జీవులు పుట్టడం అన్నది ఉండదు. అందుకని ఈ లక్షణం ద్వారా విజ్ఞానమే బ్రహ్మము అని తెలుస్తున్నది. విజ్ఞానేన జాతాని జీవంతి. విజ్ఞానంతోటే జన్మించిన జీవులన్నీ గూడా జీవిస్తూ ఉన్నాయి. జ్ఞానం లేకపోతే ఏ జీవైనా ఎట్లా బతుకుంటుంది? మరి అంత అంధకారంతోటి, అజ్ఞానంతోటి ఉన్నది అంటే అది నశించిపోతుంది. ఎంతో కొంత జ్ఞానం ప్రతి జీవికి ఉండాలి చీమకైనా సరే. ఎంతో కొంత బ్రతకడం ఎట్లా అన్న జ్ఞానం ఏ జీవికైనా ఉండాలి. లేకపోతే నశించిపోతుంది. కాబట్టి అవును. విజ్ఞానేన జీవులన్నీ జీవిస్తూ ఉన్నాయి అనుమానం లేదు. విజ్ఞానం ప్రయంతి. మళ్ళీ అన్నీ గూడా జ్ఞానంతోటే బయలుదేరుతాయి. అభిసంవిశంతి మళ్ళీ విజ్ఞానంలోకే వచ్చి చేరుతాయి. అనుమానం లేదు. ఈ 4 లక్షణాల ద్వారా విజ్ఞానమే బ్రహ్మమని తెలుస్తున్నది అనుమానం లేదు అని దాన్ని ఆయన విజ్ఞాయ తెలుసుకున్నాడు. కానీ పునః మళ్ళీ ఆయనకిదే అనుమానము. జ్ఞానము తెలుస్తున్నది గదా! నాలో జ్ఞానం కలిగింది. నాకు జ్ఞానం కలగట్లేదు అని ఆ విషయం తెలుస్తున్నది గదా! నాకింకా జ్ఞానం కలగవలసి ఉన్నది. నిన్నటి కన్నా నాకివాళ కొంచెం జ్ఞానం పెరిగింది అని ఈ విధంగా కలుగుతూ ఉన్న జ్ఞానము, నశిస్తున్న జ్ఞానము, లేదా మారుతున్న జ్ఞానము తెలుస్తూనే ఉన్నది. ఈ విధంగా ఈ లక్షణాలుంటది బ్రహ్మం గాదు గదా! అని అనుమానమొచ్చి పునః మళ్ళీ ఆయన వరుణం పితరం ఉపససార. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న అదీహి భగవః బ్రహ్మ ఇతి. గురువుగారు బ్రహ్మం గురించి మళ్ళీ చెప్పండి అని అడిగాడు. తంహ ఉవాచ వాళ్ళ నాన్న మళ్ళీ చెప్పాడు. ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు చెప్తున్నాడు. మన శిష్యుడు గూడా అలుపు లేకుండా మన వీరుడు అదే పనిగా విచారణ చేస్తూ ఉన్నాడు. అంతే శ్రద్ధగా అనుమానం, సంశయం కలిగితే మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. మన గురువుగారు గూడా అంతే దయతో, అంతే సహనంతో మళ్ళీ మన శిష్యుడికి ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. కొత్తగా చేసే ఉపదేశం లేదు. విచారణ చెయ్యాలి ఎవరికి వాళ్ళు. ఉపదేశం అయిపోయిన తర్వాతనే విచారణం మొదలవుతుంది ఆలోచన. ఉపదేశం అయిపోయింది. ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు విచారణ చేస్తూ వెళ్ళి మనము ఉపదేశం పూర్తయిపోయిన తర్వాత ఇంక మొత్తమే విచారణ చెయ్యాలి. అనుమానమొస్తే మళ్ళీ అడుగుతూ మళ్ళీ విచారణ కంటిన్యూ చేయాలి. ఇంక మన మీద ఉంటుంది మొత్తము బాధ్యత
మనపైనే ఉంటుంది. ఇంక విచారణ తపస్సన్న బాధ్యత. చెప్పేదంతా చెప్తారు గురువుగారులు. గురువులు చెప్పగలిగింది చెప్తారు. వాళ్ళ ఉపదేశం పూర్తయిన తర్వాత ఇంక మిగిలిందంతా మన పైనే ఆధారపడి ఉంటుంది. మనమే కూర్చొని మన ఆలోచన మనం చేసుకోవాలి. అది ఎట్లా చెయ్యాలి? ఎంతగా ఆలోచన చెయ్యాలి అని చూపించడం కోసమే ఉన్నది ఈ వల్లి. అందుకని ఆయన మళ్ళీ చెప్పాడు అంత సహనంగా, అంత ఓపికగా గురువుగారు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సుతోటే బ్రహ్మను తెలుసుకోవాలి అని నువ్వు అని ఇచ్ఛతో ఉండు, కోరుకో. ఎందుకు అంటే తపస్సే బ్రహ్మము అని తెలుసుకో అని చెప్పాడు. మనవాడు బయలుదేరాడు. మళ్ళీ తపః తప్యత మళ్ళీ ఆలోచన చేశాడు. ఈ 4 లక్షణాలతో ఉన్న మన విజ్ఞానము బ్రహ్మమే అవును. బ్రహ్మకున్న లక్షణాలు దీనికి కూడా ఉన్నాయి ఈ 4 విధాలుగా. కాబట్టి అది బ్రహ్మమే అని తెలుస్తున్నది. కానీ అంత మాత్రమే బ్రహ్మమని అనిపించట్లేదు. ఎందుకు అంటే బ్రహ్మకు లేని లక్షణాలు పుట్టడము, మారడము, నశించడం లాంటివి విజ్ఞానానికి ఉన్నాయి మరి. కాబట్టి విజ్ఞానము బ్రహ్మ కాకుండా పోలేదు. అయితే విజ్ఞానం మాత్రమే బ్రహ్మ గాదు. అంత మాత్రమే గాదు. ఇంకా ఉన్నది అని ఆయనకర్థమయింది. దాంతో అంతవరకు అర్థం చేసుకొని, విచారణ చేసుకొని ఆయన ఇంక నెక్స్ట్ ఏం జేశాడు, మళ్ళీ ఉపసంక్రమణం జేశాడు. తర్వాత ఆత్మలోకి వెళ్తున్నాడు. అన్న చోట ఈ ఐదో అనువాక అందులోని మంత్రం పూర్తయ్యాయి. ఇంకా ఆయనేం జేశాడంటే, ఆనందః బ్రహ్మ ఇతి వ్యజానాత్. ఆనందాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ఆనందేన జాతాని జీవంతి. ఆనందం ప్రయంతి అభిసంవిశంతి ఇతి. సా ఏషా భార్గవీ వారుణీ విద్య. పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా. సహ యః ఏవం వేద ప్రతితిష్ఠతి. అన్నవాన్ అన్నాదః భవతి. మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఆనందమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఎట్లా? మళ్ళీ ఇవే గుర్తులు. ఆనందం వల్లే ఆనందం కలక్కపోతే ఏ ప్రాణులు కలగవసలు. ఆనందమే లేకపోతే ప్రాణులు ఎందుకు కలుగుతాయి? ఉత్పత్తి జరగదు. అట్లానే ఆనందేన జాతాని జీవంతి. ఆనందం ఉంటేనే జీవులు జీవించి ఉంటాయి. ఏ ఆనందము లేకపోతే నశిస్తాయి. కేవలం దుఃఖమున్నది అంటే ఆనందం లేకపోతే ప్రాణులు బ్రతికి ఉండలేవు. ఎంతో కొంత ఆనందం కలుగుతూ ఉంటేనే జీవులేవైనా జీవించి ఉండేది, బ్రతికుండేది ఏ ప్రాణి అయినా. కాబట్టి అవును. ఆనందం వల్లే జీవులన్నీ జీవించేది. ఆనందం ప్రయంతి ఆనందంతోటే వెళ్తూ ఉంటాయి. ఆనందం అభిసంవిశంతి ఆనందంలోకే వెళ్లి చేరిపోతాయి. ఆనందమే కావాలని కోరుకుని ఆనందంలో చేరుతాయి ఏ ప్రాణులైనా సరే. అని చెప్పి ఇక్కడ మన మంత్రం ఏం చెప్తున్నది? సా ఏషా భార్గవి వారుణీ విద్య. దీన్ని భార్గవి విద్య అని పిలుస్తారు. లేదా వారుణీ విద్య అని పిలుస్తారు. ఎందుకు? భృగువు నేర్చుకున్న విద్య భార్గవీ విద్య. లేదా వరుణుడు నేర్పించిన విద్య వారుణీ విద్య. ఇంతకీ ఈ విద్య ఏమి అంటే బ్రహ్మ విద్య. మనము ఇంతకాలంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నది ఏం మామూలు విషయమా? ఇది బ్రహ్మ విద్యని మనము ఉపదేశంగా పొందాము ఈ ఉపనిషత్తులో. బ్రహ్మ విద్యను పొందాం మనము. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. ఇంతకీ ఆ బ్రహ్మం ఎక్కడున్నది అంటే పరంలో. ఆ వ్యోమ పరమాకాశంలో అది ప్రతిష్ఠితమై ఉన్నది. సహ యః ఏవం వేద. దీన్ని ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో, ఈ విధంగా ఉపసంక్రమణం చేస్తూ ఆనందం బ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటాడో, వాడు ప్రతితిష్ఠతి ఇంక అందులోనే ప్రతిష్ఠితమై ఉంటాడు. ఎట్లా? అన్నవాన్ భవతి. అన్నవంతుడవుతాడు. ఇంక వాడు ఉన్నాడు అంటే అన్నమై ఉంటాడు వాడు. అంత మాత్రమే గాదు. అన్నాదః భవతి. అన్నాన్ని ఆరగించేవాడు కూడా అవుతాడు. అనుభవించేవాడు కూడా అవుతాడు. అన్నం, అన్నాద ఏవచ 2 వాడే అవుతాడు. పైగా వాడు మహాన్ అవుతాడు. మహాత్ముడవుతాడు. ఎట్లా? ప్రజయా ప్రజలు బిడ్డలు కలుగుతారు. ఆ విధంగా గూడా మహాత్ముడవుతాడు.
వ్యాపిస్తాడు. మహాత్ముడు అంటే మహత్ అంటే వ్యాపించడం, వ్యాపకత్వం అని అర్థం. పశుభిః వాడికి కావలసిన పశువులు, వాహనాలు మొత్తం అన్నీ. బ్రహ్మవర్చస్సు శమధమాదులతో కూడిన బ్రహ్మవర్చస్సు గూడా కలుగుతుంది. ఆ రకంగా గూడా వాడు వ్యాపిస్తాడు. మహత్తుగా అంటే కీర్తిగా కూడా వ్యాపిస్తాడు వాడు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. ఏవం తపసా విశుద్ధాత్మా ప్రాణాదిషు సాకల్యేన బ్రహ్మలక్షణం అపశ్యన్ శనైః శనైః అంతః అనుప్రవిశ్య అంతరతమం ఆనందం బ్రహ్మ విజ్ఞాతవాన్ తపసా ఏవ సాధనేన భృగుః. ఏవం ఈ విధంగా తపస్సుతో విశుద్ధాత్మ చిత్తశుద్ధి కలిగిన వాడై మనవాడు ప్రాణాదిషు సాకల్యేన బ్రహ్మలక్షణం అపశ్యన్ అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము మొదలైన అన్ని చోట్ల గూడా సకలంగా పూర్తిగా బ్రహ్మ లక్షణము అపశ్యన్ కనిపించలేదు. బ్రహ్మ లక్షణాలు అసలు కనిపించకుండా పోయాయా అంటే ఉన్నాయి. కానీ కంప్లీట్‌గా బ్రహ్మ లక్షణం కనపడలేదు. దాంతో శనైః శనైః కనిపించకుండా ఉంటే ఆయన అక్కడే ఆగలేదు. అయితే అయిందనుకోనే. ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి అంతః వెళ్ళిపోతూ అనుప్రవిశ్య లోపలికి వెళ్ళిపోతూ ఆయన అంతరతవం అన్నింటికి లోపలగా ఉన్న ఆనందమన్న బ్రహ్మను విజ్ఞాతవాన్ తెలుసుకున్నాడు. ఎట్లా? ఇదంతా ఆయన ఎట్లా సాధించాడు? తపసా ఏవ సాధనేన తపస్సన్న సాధనను పెట్టుకుని ఆయన మన భృగువు ఆ విధంగా దాన్ని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తస్మాత్ బ్రహ్మ విజిజ్ఞాసునా బాహ్యాంతఃకరణ సమాధాన లక్షణం పరమం తపః సాధనం అనుష్ఠేయం ఇది ప్రకరణార్థః. ఈ ప్రకరణంలో మనకు మన ఋషులు నేర్పించిన విషయమేమి? ఏ ప్రయోజనం ఆశించి ఈ ప్రకరణం మనకి ఇచ్చారు అంటే, తస్మాత్ అందుకని బ్రహ్మ విజిజ్ఞాసున బ్రహ్మము తెలుసుకోవాలి అన్న ఇచ్ఛతో ఉన్నవాడు, జిజ్ఞాసతో ఉన్నవాడు బాహ్య అంతఃకరణ సమాధాన లక్షణం పరమం తపః సాధనం. బాహ్యము, అంతఃకరణము రెండూ సమాధాన పడాలి. అటువంటి లక్షణంతో ఉన్న పరమ తపస్సే సాధనంగా అనుష్ఠానం చెయ్యాలి అని ఎవ్వరికి బ్రహ్మము కావాలన్న కోరిక ఉన్నదో, బ్రహ్మ జిజ్ఞాస ఎవ్వరికి కలిగినా సరే ఈ విధంగా తపస్సును సాధనగా పెట్టుకుని దాన్ని సిద్ధిగా పొందాలి అని చూపించడము ప్రయోజనంగా ఈ ప్రకరణము మనకు ఇచ్చింది ఉపనిషత్తు అని చెప్తూ ఉన్నారు. అధునా ఆఖ్యాయికాం చ ఉపసంహృత్య శృతిః స్వేన వచనేన ఆఖ్యాయికా నిర్వర్త్యం అర్థం ఆచష్టే. ఇంకిప్పుడు ఈ ఆఖ్యాయికను, ఈ కథను అనగనగా ఒక భృగు ఉన్నాడు. ఆయనకొక వరుణుడు అన్న నాన్న ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళి బ్రహ్మం గురించి అడిగాడు. వాళ్ళ నాన్న ఉపదేశం చేశాడని. ఇంకిన ఆ బ్రహ్మాన్ని ఎట్లా ఆలోచన చేసి తపస్సుతో సాధించాడు. అది ఆ సాధన గాని ఇదంతా కథ చెప్తూ వచ్చారు గదా! కథగా ఈ విషయాన్ని నేర్పిస్తూ వచ్చింది గదా! మనకు ఈ వల్లి. ఇంకా ఈ ఉపనిషత్ దాన్ని ఉపసంహృత్య దాన్ని కూడా పూర్తి చేసి, స్వేన వచనేన దాని సొంత మాటలతో ఈ ఆఖ్యాయిక వల్ల మనము పొందే ప్రయోజనము ఏమి అని చెప్పడం మొదలుబెడుతూ ఇంకదేమంటున్నదంటే, కాబట్టి ఎవరైతే బ్రహ్మ జిజ్ఞాసతో ఉన్నారో, నేను చేసిన ఈ ఉపదేశం అంతా పూర్తిగా విన్న తర్వాత, ఇంక మన భృగువు చేసినట్టు విచారణ చేసుకోండి, తపించండి, మీకు మీలోనే తెలుస్తుంది అని అది చెప్తూ, దాని సొంత మాటల్లో ఫలశ్రుతి ఈ విధంగా చెప్పి పూర్తి చేస్తూ ఉన్నది. సా ఏషా భార్గవి భృగుణా విదిత వరుణేన ప్రోక్త వారుణీ విద్య. దీని పేరు భార్గవి అంటే భృగువు చేత తెలుసుకోబడ్డది, వరుణుడి చేత చెప్పబడ్డది వారుణీ విద్య లేదా భార్గవీ విద్య. ఇది ఇంతకీ ఏమి చెప్పింది అంటే, ఈ బ్రహ్మ విద్య మనకేం నేర్పించింది అంటే, ఆ బ్రహ్మం ఎక్కడున్నది? పరమే వ్యోమన్ హృదయాకాశ గుహాయాం పరమే ఆనందే అద్వైతే ప్రతిష్ఠిత. పరమ ఆకాశము అంటే హృదయాకాశము, హృదయాకాశం అన్న గుహలో
పరమానందం ఒకటి, అద్వైత ఆనందం ఒకటి ఉన్నది. అదక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తెలుసుకో, ఆలోచన చెయ్యి, విచారించు, అక్కడికెళ్ళు, జరుగు లోపలికి. జ్ఞానంతో సంక్రమించు దాన్ని, చేరుకో, దాన్ని ఆక్రమించు అని చెప్తూ ఉన్నది. పరిసమాప్త అన్నమయాత్ ఆత్మనః అధిప్రవృత్త. అన్నమయాత్మ అని మొదలుబెట్టి, ఇంకక్కడి నుంచి ఇక్కడి దాకా ఇదే విషయం చెప్పి, అద్వైత ఆనందమే, దాని పేరు పరమానందమును. పరమానందమనుకో, అద్వైత ఆనందమనుకో, అద్వైతం అనుకో, ఆనందమనుకో, బ్రహ్మమనుకో, అది అక్కడ ఉన్నది అని, నీ హృదయాకాశంలోనే అక్కడే ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్పి పరిసమాప్తం చేస్తూ ఉన్నది. యః ఏవమన్యః అపి తపసా ఏవ సాధనేన అనేనైవ క్రమేణ అనుప్రవిశ్య ఆనందం బ్రహ్మ వేద సహ ఏవం విద్యా ప్రతిష్ఠానాత్ ప్రతితిష్ఠతి ఆనందే పరమే బ్రహ్మణి బ్రహ్మ ఏవ భవతీతి అర్థః. యః ఎవరైతే, మన భృగు ఒకడే గాడు, ఎవ్వరైనా సరే, అన్యః ఇంకెవరైనా సరే, ఇదే విధంగా తపసా ఏవ సాధనేన అనేనా, ఈ తపస్సన్న సాధనతో, అనేనైవ క్రమేణ ఇదే క్రమంగా, ఇదే పద్ధతిలో, ఇదే పద్ధతిలో, ఇదే తపస్సుని సాధనంగా పెట్టుకుని ఎవ్వరు ప్రయత్నం చేసినా సరే, ఈ విధంగా అనుప్రవిశ్య లోపలికి క్రమంగా వెళ్ళగలిగితే, వాడి లోపలికి వాడు వెళ్ళిపోతే, ఆనందం బ్రహ్మ అని ఏదున్నదో అది తెలుస్తుంది. ఎవడైతే దాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడో, వాడేమవుతాడు అంటే, ఏవం విద్యా ప్రతిష్ఠానాత్, ఆ బ్రహ్మ విద్య అంత స్థిరంగా వాడిలో కలిగింది అంటే, ఇంక వాడు ఆ బ్రహ్మంలోనే ప్రతితిష్ఠతి. ఆనందే పరమే బ్రహ్మణి. ఆ ఆనందమన్న పరబ్రహ్మమేదున్నదో అందులో వాడు నిలిచిపోతాడు. అంటే బ్రహ్మైవ భవతి ఇతి అర్థః. బ్రహ్మమే అయిపోతాడు. బ్రహ్మమై ఉన్నాడు వాడు. అయ్యానని తెలుసుకుంటాడు. ఇంక అది విషయము అని దానికి అర్థము. పైగా దానికి దృష్టంచ ఫలం. దానికి ప్రత్యక్షంగా మనకు తెలిసే ఫలాన్ని గూడా చెప్తూ ఉన్నది. ఫలశ్రుతి చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. తస్య ఉచ్యతే. దీనికి, ఈ ప్రకరణానికి ఉన్న దృష్టము, ప్రత్యక్షంగా మనకు తెలిసే ఫలము, దాని ఫలశ్రుతి ఏమి అంటే, అన్నవాన్ ప్రభూతం అన్నం అస్య విద్యతే ఇతి అన్నవాన్. వాడు అన్నవంతుడవుతాడు. వాడికింక అన్నానికి లోటుండదు. అయితే సత్తామాత్రేణ తు సర్వః హి అన్నవాన్ ఇతి విద్యాయాః విశేషః న స్యాత్. అన్నం ఉన్నంత మాత్రాన అయిపోలేదు గదా! ఇంక అంత మాత్రమేనా? బ్రహ్మ విద్య మొత్తం ఎందుకు అంటే, అన్నం పుట్టడానికా మనకు? ఎందుకురా ఈ బ్రహ్మ విద్య మనం నేర్చుకున్నాము అంటే, అన్నానికి లోటుండదు అని అంత మాత్రం తెలుసుకోవడానికా? అంత మాత్రమే ప్రయోజనమైతే ఇంత ప్రయత్నం ఎందుకు? ఏదో కర్మలు చేస్తే ఏదో ఒక అన్నం వస్తూనే ఉంటుంది గదా! అంత మాత్రమే గాదు. ఏవం అన్నమతీత్య, ఈ విధంగా అన్నాన్ని కూడా దాటి, అన్నాదః దీప్తాగ్నిః భవతీత్యర్థః. అన్నమే గాదు, అన్నాన్ని దాటి, దాన్ని మించి జఠరాగ్ని గూడా వాడే అవుతాడు. అన్నం వాడే, అగ్ని వాడే అవుతాడు. అన్నం వాడే, అన్నాదం వాడే అవుతాడు. మహాన్ భవతి, వాడు మహాత్ముడవుతాడు. కేన మహత్వం ఇతి, ఎటువంటి మహత్వం, ఏ విధంగా ఉంటుంది అంటే, అతః ఆహా చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. ప్రజయా పుత్రాదినా, బిడ్డలు గావాలంటే బిడ్డలు, అన్నం గావాలంటే అన్నం. పశుభిః గో అశ్వాదిభిః, నీకు పశువులు గావాలా? ఆవులు, గుర్రాలు గావాలా? లేదా కార్లు అట్లాంటివి గావాలా? సరే పర్వాలేదు అవి గూడా. బ్రహ్మవర్చసేన శమదమ జ్ఞానాది నిమిత్తేన తేజసా. శమదమాదులన్నీ అక్కడి నుంచి జ్ఞానం వరకు ఏమి కావాలంటే అవి, వాటితో కలిగిన తేజస్సంతా బ్రహ్మవర్చస్సు కలుగుతుంది. మహాన్ భవతి, ఆ విధంగా నువ్వు గొప్పగా వ్యాపిస్తావు. పైగా కీర్త్యా ఖ్యాత్యా శుభాచార నిమిత్తయా, నువ్వు శుభాచారంలో సదాచారంలో ఉన్నందుకు కీర్తిగా కూడా, ఖ్యాతిగా కూడా వ్యాపిస్తావు అని మన ఉపనిషత్తు ఫలశ్రుతి కూడా వినిపించి, ఇంకా ఈ
అనువాకని పూర్తి చేసింది. దానికి మన శంకర్ల వారు భాష్యాన్ని పూర్తి చేశారు. దాంతో ఆరో అనువాక గూడా పూర్తయింది. మనము వచ్చే వారం కలిసి కూర్చొని ఏడో అనువాక చూస్తూ వెళ్దాము. ఈ బ్రహ్మను ఏ విధంగా తపస్సుతో సాధించొచ్చు అని తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.